సార్ ఏంటి మొత్తానికి గుండాలు రౌడీలు కూటమి కాలకేయులు తాలిబాన్ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు తిరుపతిలో ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు మూటగట్టుకున్నారు ఎదుర్కొన్నారు నేను జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. సో మీరు కూడా తిరుపతి సో చూశారు ఏం జరిగింది ఏంటి అనేది. ఏంటి అంత దారుణమైనటువంటి పరిస్థితికి నిజంగా కూటమి ప్రయత్నం చేసిందా లేకపోతే ఇదంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలుగా మాత్రం మనం తీసుకోవచ్చా? ఏం జరిగిందంటారు వంశీ గారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారాలు అండి. గుడ్ మార్నింగ్. దౌర్జన్యం చేయాల్సిన అవసరం, భయాందోళన సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆ కార్పొరేటర్ని కొట్టాము, భయభ్రాంతం చేశాము అని ఏదైతే వదంతులు అటువైపు నుంచి వస్తున్నాయో వాళ్ళ ఒంటి మీద ఒక చిన్న గీత చూపించండి, ఒక చిన్న గీత, ఒక చిన్న గాయం. వాళ్ళకి ఎక్కడైనా గాయాలు కొట్టుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఏంటంటే కదా, ఎక్కడే కానీ ఏమీ లేదండి. ఇంకా చెప్పాలంటే మా కార్పొరేటర్లు, తిరుపతి కార్పొరేటర్లు విజ్ఞతతో ఓటేస్తారు. అభివృద్ధి జరగాలి, ప్రతి వార్డులోనూ అభివృద్ధి జరగాలి. ఆల్రెడీ రాష్ట్రం 5 సంవత్సరాలుగా నష్టపోయింది, ఇక నుంచి నష్టపోకూడదు. ఎంతో కొంత అరాకొర నిధులతో ఆల్రెడీ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అరాకొర నిధులైన వాళ్ళ వార్డుల్లో తీసుకొచ్చి వాళ్ళు కనీసం ఈ సంవత్సరం రోజులైనా మనం అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు తప్ప వారిని ఎవరు భయభ్రాంతులు చేయడాలో ఇంకోటి చేయడాలో లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా వచ్చి ఓటేసారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, క్యాంపులు ఎక్కడెక్కడ వచ్చారు, వాళ్ళలో 5-6 మంది మాకు ఎప్పటికప్పుడు మమ్మల్ని వచ్చి తీసుకొని పోండి మరో మేము ఇటువైపు ఉండలేకపోతున్నాము అని చెప్పి మాకు చెప్తేనే మాకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు ఏదో కట్టేసి కొట్టేసి కొట్టడానికి. నిన్న పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలంటే పటిష్టంగా 144 సెక్షన్ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ మెయిన్ గేట్ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎస్వి యూనివర్సిటీ చుట్టుపక్కల సామాన్య ప్రజల్ని ఎవరినే కానీ రానిలే. ఓన్లీ ఐడి కార్డ్స్ కార్పొరేటర్లు కానీ ఎవరైతే ఓటు వేయగలుగుతుందో వాళ్ళ మట్టుకే వెరిఫై చేసి లోపలికి పంపించారు. మేము కూడా గేట్ వరకు ఆగిపోవాల్సి వచ్చింది. జస్ట్ అక్కడి వరకు వెళ్ళాం కానీ అంతకు మించి ఎవరిని అలో చేయాల్సిన పరిస్థితి లేదు. ఎక్కడ ఎవరి మీద ఏం దౌర్జన్యాలు జరిగినాయి ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. వాళ్ళు గెలిపించిన కార్పొరేటర్లు కదండి, వాళ్ళు యునానిమస్ చేసుకున్న కార్పొరేటర్లు కదండి, వాళ్ళు ఏ విధంగా గెలిపించుకున్నారో కూడా ప్రపంచం అంతా చూసింది కదండి. స్వయంగా ఎలక్షన్ కమిషనర్ నే నిమ్మగడ్డ గారు కమ్మగడ్డ అని చెప్పి వారినే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ కార్పొరేటర్లు నామినేషన్ పడుతున్నారు. ఏదైతే టీడీపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు 2021లో నామినేషన్ వేయాలని ఎక్కడైతే బయలుదేరారో ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుని వాళ్ళ పేపర్లు లాక్కుని చింపేసి గందరగోళం చేసి వాళ్ళ మనుషులు వచ్చి మీద పడి కార్లు పగలగొట్టి ఒక్కరినంటే ఒకరిని కూడా నామినేషన్ వేయనికుండా ఏ విధంగా వాళ్ళు ఎలక్షన్లు చేసి ఎంతో ప్రేమతో గెలిపించిన కార్పొరేటర్లు ఈ రోజు ఈ విధంగా వాళ్ళకి తిరగబడినారంటే ఏంటి తిరగబడినారనేది మనం అంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు అలాంటి కార్పొరేటర్లు వాళ్ళు ఎవరన్నా భయపడతారా? వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసినారు, వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అంటే ఇదంతా ఏంటి డ్రామానా? అంటే ఓట్లేసి టీడీపీకి వెళ్ళేవో లోపలికి వెళ్ళి ఓట్లేసారు, ఓట్లేసిన తర్వాత బయటకు వచ్చారు, కాళ్ళు పట్టుకున్నారు, ఏడ్చారు. ఆ సందర్భంలో కూడా మనం విన్నాం, కొన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అక్కడ ఒకటి వినిపించింది. బహుశా మీరు విన్నారో లేదో, ఆక్పండి ఇంకా ఈ డ్రామాలు, అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ ఎందుకు ఏడుపులు ఏడుస్తున్నారు, తర్వాత వచ్చేసి మీరు ఏమో అయిన వారికేమో కంచాల్లో పెడుతున్నారు, కాని వారికి ఆకుల్లో పెడుతున్నారు, ఇలాంటి డైలాగులు కూడా విన్నాం. సో ఇదంతా కూడా ఒక డ్రామా అనుకోవచ్చు అంటారా మీరు మరి మీ మాటల్లో? ఆపలేదు. వారు ఎక్కడికి రావాలో అక్కడ క్షేమంగా ఎలాగైనా ఓటు వేయాలి, ఎలాగైనా ఈ ఎన్నికలకు సహకరించాలన్న ఉద్దేశంతోనే వారు ఇంకా చెప్పాలంటే భయాందోళన మానించలేదండి. అటువైపు వాళ్ళ నాయకుల దగ్గర నుంచే వాళ్ళకి భయాందోళన ఉంది. అరే మనం ఓటేస్తే రేపు మన పరిస్థితి ఏందిరా అన్న భయంతో ఈ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి వారు మళ్ళీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి ఎలాగైనా కూడా ఇంకా మనం వీళ్ళ నుంచి మనం భద్రంగా ఉండాలన్న దీంతో వాళ్ళు వెళ్ళారు తప్ప ఎవరే కానీ వాళ్ళ మీద దాడి చేయలేదండి. ఏ విధమైన ఆస్తుల ధ్వంసాలు చేయలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వానిదే భవిష్యత్తు, రాబో రోజులు ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరంగా కూటమి ప్రభుత్వమే ఉండబోతా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మనం సహకరించాలన్న దృక్పథంతో ఈ రోజు తిరుపతిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు ఒక మంచి సూచన, ఒక మంచి నాంది. అప్పుడు ఏదైతే 2020